హాయ్ అండి. ఇది పిండి ముక్క అండి. ఈ పిండి ముక్కని మనం శ్రావణ మాసంలో ఇంటి ముందర ఆవు పేడతో పచ్చటి కళ్ళాపు చల్లి ఈ పిండి ముక్కలు కానీ పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అని పెద్దలు చెప్తారండి. అది ఇప్పుడు అంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. అట్లా మనకి పూర్వజన్మలో చేసుకునే పుణ్యఫలం ఈ జన్మలోకి మనకి జరుగుతాయి. కొన్ని కొన్ని కూడా జరుగుతాయి. ఎందువల్ల అంటే పురుషుడు ఇప్పుడైతే ఆస్తిని నిలబెట్టాలనుకుంటాడో అప్పుడు లక్ష్మీదేవి తనలో ఉంటుంది. ఎప్పుడైతే ఆస్తిని పోగొట్టాలనుకుంటాడో లక్ష్మీదేవి అక్కడ స్థానంలో ఉండదండి. ఇప్పుడైతే పురుషుడు ఏదైనా కానీ ఆడవారి వల్ల ఆస్తిని నిలబెట్టేదంటే మన పూర్వీకులు చూసుకుంటే మగవాళ్ళే ఆస్తిని నిలబెట్టేవాళ్ళు, ఆడవాళ్ళు కాదండి. ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆస్తులంతా మగవాళ్ళే బయటికి వెళ్ళి వ్యవసాయం చేసుకొని ఆస్తుల్ని ఎక్కడ పొలాలు కొనాలన్నా ఎక్కడ ఇల్లు కొనాలన్నా మగవాళ్ళే చేసేవాళ్ళు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇంటి పని వంట పని చేసుకునేవాళ్ళు అప్పుడు రోజుల్లో. ఇప్పుడు రోజుల్లో అంటే జాబులు చేస్తా ఆడకి మగకి తేడా లేకుండా పోయిందండి. ఇద్దరు సమానంగా తెస్తున్నారు, ఇద్దరు సమానంగా సంపాదించుకుంటున్నారు. అంటే యుగం మారిపోయింది కదా, ఇది కలి ప్రభావం కదండి. అప్పుడు రోజుల్లో అయితే ఇంటిని చూసి ఇల్లాలను చూడమని చెప్పారు. అంటే ఇంట్లో ఇల్లాలు ఏమంటే పేడేసుకొని లేకపోతే ఇల్లు పచ్చగా అలుక్కొని ముక్కులు పెట్టుకొని ఇల్లు కళ్ళాడేది. ఇప్పుడు రోజుల్లో ఏముందండి, మామూలుగా అన్నీ ఇచ్చేసుకోవడం. తనకంటే ఏం చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే బయట ముగ్గులు పెట్టేవాళ్ళు కూడా లేరు. పనోళ్ళు వచ్చేసారు, పనోళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తనంటే స్వయంగా ఏం పెట్టట్లా, స్వయంగా ఏం పూజలు చేయట్లా. ఆ పూజలు కూడా లేవు ఇప్పుడు. అంటే జుట్లు ఎరబోసుకొని క్లిప్పులు పెట్టేసుకొని తిరగడం. మహాలక్ష్మి అంటే అర్థం ఏంటి తెలుసా? ఒక ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణం, శ్రావణ మాసంలో ఆడపిల్ల ఉండాల్సిన లక్షణం ఏంటంటే తల జడేసుకొని ఉండటం, తలలో పూలు పెట్టుకోవటం, చేతులకు గాజులు వేసుకోవటం, నుదుట కుంకుమ పెట్టుకోవడం, మెడలో ఏదైనా తను నచ్చిన అంటే గోల్డ్ వేసుకుంటే గురువు అనుగ్రహం కలగద్దని గోల్డ్ వేసుకుంటారండి. లేదంటే పసుపు తాడైతే అయినా ఉండొచ్చండి. ఆడపిల్ల ఏమీ లేవనుకుంటే పసుపు తాడైనా వేసుకో ఉండొచ్చు. కానీ అప్పుడు రోజుల్లో అయితే మామూలుగా పసుపు తాళ్ళు వేసుకునేవాళ్ళేమో. ఇప్పుడు రోజుల్లో మారిపోయింది కాబట్టి గురువు అనుగ్రహం ఉంటేనే నగలన్నీ కుదురుతాయండి. చాలామందికి ఆ గురువు అనుగ్రహిస్తేనే ఒంటి మీద నగలు ఇప్పుడు ఉంటాయంటే గురువు కారకుడు అవుతాడండి. ఒంటి మీద పచ్చని ధనం ఉండాలంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు. ఒక లగ్జరీ లైఫ్ ఉండాలంటే శుక్రుడు అవుతాడు. లేదు అన్నీ పోగొట్టుకోవాలంటే కుజుడు అవుతాడు. అన్నీ లేదు కేతు అంటే అన్నిట్లో ఇబ్బందులు అవుతాయి. కేతువు కానీ ఉంటే చెప్తున్నానండి. మామూలుగానే కేతు ఉంటే తెలివి జ్ఞానాన్ని ఇస్తాడు, కొన్నిటిని దూరం చేస్తాడు కేతువు అయితే. కుజుడైతే భూమి కొంటాడు, మళ్ళీ వాటిని తిరిగి ఏమి లేకుండా కూడా చేస్తాడండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంత శక్తికి కుజుడికి కూడా అంతే శక్తి ఉంటుంది. ఇద్దరు ఒకటేను. కానీ ఆ సకల ఐశ్వర్యకారకుడు సుబ్రహ్మణ్య స్వామి. కుజుడికి కూడా అంతే శక్తి ఉంటుంది. అంటే ఎందుకంటే భూమికి ఉన్నంత ఎక్కువ వేడి తత్వాన్ని కుజుడిస్తాడు. అట్లాగా ఇంటి ముందు ఎప్పుడైనా ఆడపిల్లకాయలు పచ్చడి కళ్ళాపులు చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటే అది ఇంటికి అందం అండి. ఎప్పుడైనా కానీ ఆ గుమ్మానికి అందం. మామిడి తోరణాలు ఈ శ్రావణ మాసంలో అంటే మంగళవారం వస్తే గౌరీదేవికి పూజ చేస్తారు, శుక్రవారం అయితే లక్ష్మీదేవికి పూజ చేస్తారు. అది వాళ్ళ పూర్వ సుకృతం వల్ల. అంతేగాని ఈ పాట పెట్టుకుంటే యూట్యూబ్లో పెడుతుంటారండి. ఈ పాట పెట్టుకో నీకు ధనవర్షం కురుస్తుంది, ఈ పాట పెట్టుకుంటే అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇప్పుడు వాళ్ళు చేసే పూజకి పరిగెత్తుకుంటా లక్ష్మీదేవి వచ్చి ధనాన్ని ఇస్తుందా? ఇవ్వదండి. అది మన పూర్వ సుకృతం ఉంటుంది. మన మగవాళ్ళలో కూడా ఆస్తి నిలపాలన్నా ఇది సంకల్పం ఉండాలి. అంతేకాని పరిగెత్తుకుంటా మంత్రాలకు చింతకాయలు రాలేపనైతే అందరికీ రాలవా? లక్ష్మీదేవి అనేది వాళ్ళ పూజను బట్టి భక్తిని బట్టి వస్తుంది. కానీ ఈ పాట పెట్టుకుంటే ఆ పాట పెట్టుకుంటే ధనం వచ్చేస్తుంది, ఈ పాట పెట్టుకో నీకు శుభవార్త వస్తుంది అనేవి మాత్రం ఎప్పుడు కలండి. అది ఆ కలగానే మిగిలిపోద్ది. ఇప్పుడు అలా చేయకండి. ఇప్పుడైనా కానీ మనం నిష్ఠతో భక్తితో ఇప్పుడైతే చేస్తామో అప్పుడండి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇప్పుడైతే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే గురువుని పూజించాలి, బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇప్పుడైతే
అవి ఇస్తూ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ధనం అనేది ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ ఎంత ఇబ్బందులు పడుతున్నా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి. బ్రాహ్మణులకు ఏ రోజైతే మీరు ఒక పూట కనీసం మీ చేతుల్లో నిన్నప్పుడు ఒక పూట అన్నదానానికి ఇవ్వండి. ఆ రోజు వచ్చే లక్ష్మీదేవి మీకు ధనాన్ని ఇకపోతే అప్పుడు అడగండి. ఇప్పుడైతే బ్రాహ్మణుల్ని మీరు పూజిస్తారో కానీ బ్రాహ్మణుల దగ్గర సరస్వతి వాక్కు ఉంటుంది, లక్ష్మీదేవి నిలబడదండి వాళ్ళ దగ్గర. అది శాపం వాళ్ళకి. కానీ లక్ష్మి అనుగ్రహించాలంటే ముందుగా ఎప్పుడైనా కానీ బ్రాహ్మణులకు దానం ఇవ్వండి, శివ పూజ చేయండి. శివుడు అనుగ్రహిస్తే లక్ష్మీదేవి మీకు అనుగ్రహిస్తుంది. ఇప్పుడైనా రుద్రాభిషేకాలు చేసి ఒక వారంలో రుద్రాభిషేకాలు చూడండి. నెక్స్ట్ నెలలో మీకు ధనం అనేది అనుగ్రహించకపోతే ఏదో ఒక రూపంలో రాకపోతే అడగండి. ఇప్పుడైనా కానీ మనం చేసే భక్తి మీద నిష్ట మీద లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కానీ ఆ పాట పెట్టుకొని ఈ పాట పెట్టుకొని మాత్రం ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి. మనం నిష్టతో చేస్తే అమ్మవారికి మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది ఆమె. ఇప్పుడైనా కూర్చొని భక్తితో మార్గంలో అమ్మ నాకు అనుగ్రహించు అనే మార్గంలో ఉంటేనే ఆమె అనుగ్రహిస్తుందండి. అంతేగాని ఆ పాట పెట్టుకుంటే నీకు ధనం వచ్చేస్తుంది, ఇది పెట్టుకో సాయంత్రంలో శుభవార్త వస్తుంది అనే మాత్రం నమ్మకండి. నేను చెప్తున్నాను, భక్తి పాటలు పెట్టుకుంటే ఇంతసేపు విన్నా అవి భగవంతుడు మనకు అనుగ్రహించినట్టేనండి. నేను చెప్తున్నాను, మనకి భక్తి పాట అనేది వస్తూ ఉంటే వింటూ ఉంటే అది మంచికే. ఇప్పుడు అమ్మవారి పాట వస్తుంది, ఆ పాట శ్రావణ మాసం, అది ఎన్నిసార్లు పెట్టుకొని విన్నా అది మన మంచికేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.